మిత్రులందరికీ కూడా నమస్కారం. మా సహచర శాసనసభ్యులు మా అన్నగారు, మా అందరికి పెద్దన్నలాగా మందల సామ్యుల్ గారు, అదేవిధంగా మా మానకుండ్రు శాసనసభ్యులు మా రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు కంపల్లి సత్యనారాయణ గారు, మా అన్నగారు వేముల వీరేశం నకరకల్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఈ నియోజకవర్గం సంబంధించినటువంటి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వజ్రేష్ యాదవ్ గారు, మా మిత్రులు, మా శ్రేయభిలాషులు, ఇప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఎవరి కష్టం వచ్చినా నేను ఉంటా అని చెప్పి ఒక గిరిజన నాయకుడిగా మా బిల్ల నాయక్ గారు, ఇంకా సహచర చాలామంది మిత్రులు, మా లోకల్ కార్పొరేటర్ కిషోర్ గారు, మా దళిత సభ్యులందరూ, వివిధ హోదాలో ఉన్నటువంటి మా మిత్రులందరూ కూడా ఈరోజు మా మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని మనం చేసిందంటే, మొన్న 12వ తారీఖు ఏదైతే మీటింగ్లో జరిగిన విషయంలో మేము అందరం బాధపడ్డం, చింతించినాం. దానికి మా మందల సామ్యాల్ గారు కూడా బేషరతు కూడా క్షమాపణ చెప్పినాడు యావత్ తెలంగాణ ప్రజలు ఉన్నటువంటి అని అనుకున్నటువంటి అనుచిత మాటలు మాట్లాడినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పడం జరిగింది. మేమందరం కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా వారు వ్యక్తిగతంగా మాట్లాడిన విషయం వ్యక్తిగతంగా వారు క్షమాపణ కోరడం జరిగింది. క్షమాపణ కోరిన తర్వాత ఈరోజు ఉదయం 11 గంటలకు వచ్చి మరి కొంతమంది ఆకతాయిలు మన భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఇప్పుడే అంటున్నారు, వాళ్ళు బీజేపీ పార్టీ నాయకులన్నా భారతీయ జనతా పార్టీ నాయకులు, కాషాయ కండువ మెడలో ఉన్నది, వచ్చి ఇంటి ఏదైతే సామ్యాల్ గారు ఉండేటువంటి నివాసం ఉండే ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు ఉంటారు, పిల్లలు ఉంటారు, కోడళ్ళు ఉంటారు, అదేవిధంగా అందరు ఉన్నారు. అప్పుడే సామ్యాల్ గారు బయటికి వెళ్ళినారు. కోడిగుడ్లతో దాడి చేసి విచక్షణ రహితంగా నోటికి ఎంత వస్తంత వారు మాట్లాడిన మాటకు బేషరత క్షమాపణ చెప్పిన తర్వాత మేమందరం కూడా బాధపడి విచారణ వ్యక్తం చేసి, వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడిన మాటకు నువ్వు క్షమాపణ చెప్పాలని కోరిన వెంటనే వారు వెంబడే వారి మాట వాపసు తీసుకొని క్షమాపణ చెప్పడం. మరి ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి బండి సంజయ్ వారి పార్టీ నాయకత్వాన్ని, వారి కార్యకర్తలను ఈ విధంగా ఏదైతే పరోక్షంగా ప్రత్యక్షంగానో సపోర్ట్ చేయడం సరియైన పద్ధతి కాదు, ఇది సరైన సంస్కారం కూడా కాదు. ఒక దళిత నాయకుడు, తుంగతుర్తి ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి శాసనసభ్యుడిపై ఇంటి మీద దాడి చేయించడం అనేది అత్యంత దారుణం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చట్టపరంగా పోలీసు అధికారులకు కూడా మేము చెప్పడం జరిగింది, ఏదైతే చట్టాన్ని నిబంధనకు అనుగుణంగా ఎవరైతే కెమెరా ఉండి ఒక దళిత శాసనసభ్యుడి నోటికి ఎంత వస్తుంత విచక్షణ రహితంగా తిట్టడాన్ని, మాట్లాడాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ మేమందరం ఆయనకు ధైర్యం చెప్పడానికి రావడం జరిగింది. మొన్న జరిగిన సంఘటన విషయానికి క్షమాపణ చెప్తే అంతటితోనే మేము ఆగిపోయింది అనుకుంటున్నాం. కానీ ఈరోజు క్షమాపణ చెప్పిన తర్వాత కూడా మా మీద దాడి చేయడం అనేది అత్యంత బాధాకరం. ఏదేమైనా కూడా ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకత్వం కానీ, భారతీయ పెద్దలు కానీ కూడా మీకు చెప్తున్నాను, ఈరోజు ఒక శాసనసభ్యుడి ఇంటిపై మీరు మీ నాయకులు, మీ పార్టీ కార్యకర్తలతో దాడి చేయించారు కదా. మేము గిట్ట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గిట్ట మీకు పిలుపునిస్తే మీ యొక్క నాయకులకై, మీ భారతీయ జనతా పార్టీ నాయకులపై దాడి చేయించడం పెద్ద ముచ్చటేం కాదు. కానీ ఆ సంస్కారం మా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మా ప్రభుత్వం కానీ మా పిసిసి అధ్యక్షులు కానీ నేర్పేయాలి. మేము చట్టాన్ని లోబడి మేము ఈరోజు ఇంటి మీద దాడి చేయడం, విచక్షణ రహితంగా మాట్లాడడం, ఒక దళిత శాసనసభ్యుడు నోటికి ఎంత వస్తుంట ఆ మైక్లో మాట్లాడే వీడియో ఏంటో మాకే బాధ అనిపించింది. ఆ సోదరి మన ఏదో మాట్లాడుతుంది ఇష్టానుసారంగా. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్నాం మనందరం, తెలిసిలో కొన్ని పొరపాట్లు అందరితో జరుగుతాయి, మానవ సహజం అదంతా కూడా. దాన్ని ఇంత పెద్ద విధంగా మా దాడి చేయించే విధంగా, ఇంటి మీదకి దాడి చేయించే విధంగా చేయడం, దాడి జరిగిన తర్వాత మరి అనుకోకుండా దాడి జరిగింది, మా వాళ్ళు చేసింది పొరపాటు అని చెప్పి ప్రెస్కి మాట్లాడకపోవడం. నేను సాయంత్రం 7 గంటలకు మేము అందరం శాసనసభ్యులు అందరూ అనుకున్నారే, మన సహచర శాసనసభ్యులు ఇంటి మీద, మన ఇంట్లో భార్య ఉన్నది, మా అక్క ఉంది, బిడ్డలు ఉన్నారు, కోడలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, మరి వాళ్ళు ఆందోళన పడుతుంటారు, మన బాధ్యత అని చెప్పి మేము అందరం బయలుదేరి వచ్చాం. మా మీడియా మిత్రులందరూ కూడా మేము మనవి చేసుకుంటున్నాం, ఏదైతే
మా సామ్యులన్న వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి అంశాల్లో కూడా బేషరతుగా యావత్ తెలంగాణ ప్రజానికి ఆ జరిగిన వ్యాఖ్యల మీద క్షమాపణ చెప్పడం జరిగింది. బేషరతుగా అన్ని విధాలు కూడా వేడుకోవడం కూడా జరిగింది. జరిగిన తర్వాత ఈ విధంగా చేయడం అత్యంత హేనీయం, మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి భవిష్యత్తులో కూడా మేము భారతీయ జనతా పార్టీ ఇదే విధంగా చేస్తాం, ఈ విధంగా దాడులు చేస్తామంటే చట్టం తన పని చేసుకుంటూ పోతుందని చెప్పేసి మీ ద్వారా మనం చేస్తాం. వెళ్ళండి మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. 12వ తేదీన ప్రమాణ స్వీకారం రోజు మందుల శామ్యూల్ అన్న చేసినటువంటి వ్యాఖ్యలు తప్పు లేదు అందులో, కానీ అయినా మీరు గాయపడ్డారు, బాధపడ్డారని మిమ్మల్ని నొప్పించకుండా ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పినారు. అది సంస్కృతంలో ఆశీర్వాదం ఇచ్చినారు నాకు. ఆయనకి ఏం అర్థం కాలేదు, అది ఏంటో మరి అరబీలో ఏదంటున్నారో మనకు తెలియదు కాబట్టి ఆ విధంగా మాట్లాడడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్యయుతంగా మనం మాట్లాడాలి తప్ప ఏదో మనం తెలంగాణ లేము ఉత్తరప్రదేశ్లో ఉన్నాము, బీహార్లో ఉన్నాము, మాది బీజేపీ ప్రభుత్వం ఉన్నది పూనుకొని దాడికి దిగడం అనేది హేయమైన చర్య. ఇక్కడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే బీజేపీ ఇష్టరాజ్యంగా ఒక నియంతృత్వంగా ఆ రాష్ట్రాల్లో పాలిస్తున్నది కాబట్టి మమ్మల్ని ఏమన్నా అంటే కొట్టుడు చంపుడు. అది దళితుల మీద. దళితుడైనటువంటి సోదరుడు, మరి అందరితో సౌమ్యంగా ఉండేవాడు, చాలా పెద్ద ఆయన, నియోజకవర్గంలో మంచి మెజారిటీతో గెలుపొంది అందరితో నుండైన ఏమనుకోరు, వీళ్ళు మాదిగోళ్ళు కదా, మాదిగా బిడ్డను కొడితే ఎవడేమంటాడని ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు అనుకున్నారు అనుకుంటా. మేము కూడా అదే పద్ధతిలో దిగితే ఒక్కరు కూడా ఉండరు. మేము అటాక్ చేయడం మాకు పెద్ద చేత కాదు. మేము ప్రజాస్వామ్యయుతంగా ఉండాలనుకున్నాం, శాంతి భద్రతలను పరిరక్షించాలనుకుంటున్నాం. మీకేదైనా నిరసన తెలపాలనుకుంటే ఇంటి ముందు వచ్చి ధర్నా చేయండి, కానీ రాళ్లతో కొడతాం, గుడ్లతో కొడతాం, టమాటాలతో కొడతాం, ఇది ఎక్కడి సంస్కృతి? ఎవరు నేర్పినారు మీకు? మరి మీరు క్యారెక్టర్ గురించి బాగా చెప్తారు కదా, ఆర్ఎస్ఎస్ శాఖ నుండి చెప్తారు కదా, మరి ఈరోజు మరి మీ క్యారెక్టర్ ఎక్కడ పోయింది? మీ ప్రవర్తన ఎక్కడ పోయింది? అంటే మా బండి సంజయ్ అన్న ఇచ్చిండు, మేము చేస్తాం అనుకుంటున్నారా? ఇక్కడ పప్పులు ఉడకాయి. ఇక్కడ అటాక్ జరిగింది ఒక దళితుని మీద, దట్టు ఒక మాదిగ బిడ్డ మీద. రాష్ట్రంలో ఉన్న మాదిగలందరిది చూస్తూ ఉన్నారు. అటాక్ జరిగింది, తప్పకుండా మేము అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మా ముఖ్యమంత్రి మాట ప్రకారంగా వాళ్ళ మీద చట్ట చర్య తీసుకుంటామన్న తర్వాతనే మేము ఓపిక పట్టడం జరిగింది. ప్రజాస్వామ్యయుతంగానే నిరసన తెలపాలి, కానీ ఇక రాళ్లతో అంటే మేము కూడా రాళ్లకు బదులు ఏంటి కా జవాబు పత్తర్సి దేనా పడతాయే, ఇది ఇస్తాం కూడా. మేము ఊరుకుంటోళ్ళం కాదు. నేను కమిషనర్ గారికి కూడా ఒకటే మాట చెప్తా ఉన్నా, 24 గంటల్లో వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే. వాడు ఎంత పెద్దోడైనా లేనిచో మమ్మల్ని కూడా మేము ఏం చేయాలో మేము కూడా నిర్ణయించుకుంటాం, కార్యాచరణ సిద్ధం చేస్తాం. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీసీఎల్ చైర్మన్గా చెప్తా ఉన్నాను నేను. ఈరోజు వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఈ అటాక్స్ అంటే ఏందనుకుంటున్నారు మీరు? నియంతృత్వంలో అనుకుంటారా? ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నది అనుకుంటారా? బీజేపీ పార్టీ పరిపాలిస్తుంది అనుకుంటారా? ఈ రాష్ట్రాలలో చంపుతా ఉన్నారు, దళితులను ఊచకోతకు వస్తూ ఉన్నారు. ఉన్నవ నుంచి మొదలుకుంటే మొన్న జరిగిన హత్య, ఎవరైతే సాక్షాత్ ఉన్నాయో వాళ్ళని కూడా చంపిన చరిత్ర బీజేపీ పార్టీది. ఇప్పటికైనా మానుకొని ఈ రాష్ట్రం లోపల శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని మందుల శామ్యూల్ అన్న జోలికి ఇంకోసారి కనుక వస్తే తప్పకుండా ఇప్పటికే కేసు పెట్టినాం, కేసును టేకప్ చేస్తారు, వాళ్ళకు జైలుకు పోతారు. జైలుకు పోకుండా ఏం తప్పించుకోలేరు. కాబట్టి ఇప్పటికైనా అవన్నీ మానుకొని శాంతియుతంగా ఈ శాంతి స్వభావంతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ బీజేపీ నాయకులందరికీ ఒకటే, మేమేం ఊరుకుంటున్నాం కాదు. బలహీనులని మీరు అనుకుంటున్నారేమో,
బలహీనుల పక్షాన ఉండడానికి మా ముఖ్యమంత్రి ఉన్నాడు, కర్ణునిలాగా ఉండడానికి. కాబట్టి దయచేసి ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీ పద్ధతి మార్చుకోకపోతే మేము కూడా ఏం చేయాలో అది చేస్తాం. ఇంటింటికి వచ్చి ఇంట్లోకి వెళ్ళి ఏం చేయాలో కూడా చేస్తాం. మీరు మా ఇంటికి వచ్చినారు కదా ఈరోజు, అంటే మేము రాలేనమ్మనా? మీ ఇల్లు ఎంత దూరమో మాకు, మా ఇల్లు కూడా మీకు అంతే దూరం. కాబట్టి బీజేపీ కార్యకర్తలు, నాయకులు, బండి సంజయ్ గారు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మీరు హింసనే ప్రేరేపిస్తే హింసకు ప్రతిహింస ఉంటుంది, ప్రతిఘటిస్తాం. నేను ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇక్కడున్న సిపి వాళ్ళందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను, పత్రికా ముఖంగా 24 గంటల లోపల వాళ్ళ మీద యాక్షన్ ఉండాల్సిందే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఎస్సీ డిపార్ట్మెంట్ మరీ ముఖ్యంగా ఈ దాడులను ఖండిస్తూ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తాను. పెద్దలు అడ్లూరు లక్ష్మణ్ గారికి, ఎమ్మెల్యే, మీడియా మిత్రులకు నమస్కారం. శామ్యుయల్ అన్న ఇంటి మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఇది రాజ్యాంగం మీద జరిగినటువంటి దాడి, ఇది ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి దాడి, ఇది వ్యక్తిగత స్వేచ్ఛ మీద జరిగినటువంటి దాడి, ఇది భావజాలం మీద జరిగినటువంటి దాడి. బీజేపీ పార్టీ నాయకులకు శామ్యుల్ అన్న మాట్లాడిన దాంట్లో ఆబ్జెక్షన్ ఉంటే చట్ట ప్రకారం పోయి కేసు పెట్టుకోవచ్చు. కానీ ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తాం, చట్టాన్ని చేతిలో తీసుకుంటాం, దౌర్జన్యం చేస్తాం, ఎవళ్ళ మీద మేము కొడతాం అంటే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ను గాలికి వదిలేసి లేదు, ఖచ్చితంగా చర్య తీసుకుంటుంది. రెండవది, ఉత్తరప్రదేశ్లో, బీహార్లో బిహేవ్ చేసినట్టు ఇక్కడ చేస్తామంటే కుదరదు. దానికి ఆయన మాట్లాడింది ఏంది, దానికి సమాధానం ఏంది, దానికి ఎవరికి మనోభావాలు తీసుకుని ఏం చెప్పాలో చెప్పేసిండు. మంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఆ విషయాన్ని, శామ్యుల్ గారు కూడా చెప్పారు. కాబట్టి దళితుల మీద ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తామంటే ఖచ్చితంగా దాని ప్రతిఫలాన్ని బీజేపీ పార్టీ అనుభవించాల్సి వస్తుంది. ఇక్కడ బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకత్వం 2-3 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకత్వం బండి సంజయ్ గారితో పాటు పార్టీ మొత్తంగా తీసుకున్నటువంటి నిర్ణయమా దాడి చేయాలని, ఇక్కడ వ్యక్తులు తీసుకున్నటువంటి నిర్ణయమా? ఒకవేళ పార్టీ ఈ నిర్ణయంలో భాగస్వాములు కాకుంటే మీ పార్టీ దాడి చేసినటువంటి వ్యక్తులను వెంటనే పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకుంటే ఈ దాడి బీజేపీ రాష్ట్ర నాయకత్వ ప్రోద్బలంతో రాష్ట్ర పార్టీ తీసుకొని ఉద్దేశపూర్వకంగా ఒక మాదిగ బిడ్డ ఎమ్మెల్యే ఇంటి మీద దాడిగా భావించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత బహుజనులందరూ కూడా బీజేపీ పార్టీ పట్ల ఏ వైఖరిని తీసుకోవాలనే నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతుంది. ప్రధానంగా దళితులు, గిరిజనులు కంప్లీట్గా బీజేపీ పార్టీని బహిష్కరించేటటువంటి పరిస్థితి అవుతుంది. దానికి మీరే బాధ్యులవుతారు. కాబట్టి బీజేపీ పార్టీకి దిష్టి బొమ్మగా ఉన్నటువంటి అధ్యక్షుడు రామచంద్రరావు గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాడి చేసినటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, పోలీసుల పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు ప్రభుత్వ పరంగా తీసుకోవాలని చెప్పి కోరుతూనే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటటువంటి వాళ్ళు, రాజ్యాంగాన్ని కోరుకునేటటువంటి వాళ్ళు, దళిత భోజన వర్గాలన్నీ కూడా దీని మీద స్పందించాలి, ఈ దాడిని ఖండించాలని చెప్పి సందర్భంగా కోరుతాం. ఈరోజు గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, మన రాష్ట్ర నాయకుడు బిల్లె కన్న గారు, ఏదైతే మా శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ముందుగా సామ్యులన్న గారు మాట్లాడిన మాట మీ మనసును నొచ్చుకున్నట్టయితే నేను ఈ మాటను వెనుకకు తీసుకుంటానని చెప్పడం జరిగింది. ఒక్కసారి నోట్లకెళ్ళి పదం పోయినాక వెనక్కు తీసుకుంటే ఎవరైనా క్షమించాల్సిన అవసరం ఉంది. మరి బండి సంజయ్ గారు ఒక కేంద్ర మంత్రిగా ఉండి ఇంటికి పోయి, ఒక దళిత బిడ్డ ఇంటికి పోయి ఎక్కడనన్నా కోడిగుడ్డు కొట్టే ప్రాంతం ఉందా? ఇంకా రాళ్లతో కొట్టిన ప్రాంతం ఉందా? రోడ్డు మీద కూర్చొని నిరసన చెప్పుకో,
లేకపోతే కాంప్లైంట్ కేసు అవుతుంది. చట్టం పని చట్టం చేసుకుంటుంది. మీరు అధికారంలో ఉండి కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పెద్దలే ఈ రకంగా కార్యకర్తలు ఉసుకొల్పితే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు కదా. కనుక అందుకనే చట్టం పని చట్టం చేస్తుంది. మీరెవరైతే ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టు మరి ఈ ప్రాంతంలో ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాళ్ళు గారు. ఈ మున్సిపాలిటీ బోడుప్పల్ మున్సిపాలిటీలో దాదాపు 1,00,000 మంది జనాభా ఉంది. బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. ఇక్కడ 2 కార్పొరేటర్లు గెలిచిర్రు. అదేవిధంగా ఇక్కడ వాళ్ళ సంస్థ అంతా కూడా ఉంది. ఆర్ఎస్ఎస్ భావాలు గల వాళ్ళు ఉన్నారు, ఏబీపీ భావాలు గల వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా పెద్ద మనుషులు అందరూ కూడా ఉన్నారు. ఈ ప్రాంతానికి సంబంధం లేకుండా అక్కడ ఔషాపూర్ నుంచి వచ్చి లేకపోతే నల్గొండ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు వచ్చి విద్యార్థుల నుంచి వచ్చి దౌర్జన్యం చేయడం చాలా తప్పు. మీరు ఆలోచన చేయండి. భారతీయ జనతా పార్టీ ఆలోచన చేయండి. ఎక్కడ తీసుకెళ్తుంది మీ దాంట్లో కూడా మీరు ఆలోచన చేసి ఒక్కసారి ఎవరైనా పార్లమెంట్లో మాట్లాడినటువంటి మేధావులు మీరు ఉన్నారు. ఒక తప్పు మాట్లాడినప్పుడు ఏదైనా తప్పుగా భావిస్తే క్షమించమని చెప్పి కేంద్ర మంత్రి అటువంటిది మీ ప్రధానమంత్రి అటువంటిది చెప్పిన రోజులు ఉన్నాయి. మరి మీరు చెప్పిన తర్వాత మళ్ళీ పదే పదే ఇంటికాడ వచ్చి ధర్నా చేయడం, ఏదైతే కొడుగుడు కొట్టడం తప్పని కనుక దాన్ని మేము తీవ్రంగా బోడుప్పల వాసిగా ఈ నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడిగా ఖండిస్తూ ఉన్నాను. మీరు ఆలోచన చేయండి. భారతీయ జనతా పార్టీ మిత్రులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాంతంలో ఉన్న మిత్రులందరూ మీరు ఆలోచన చేయండి. ఏదన్నా మీ ప్రాంతంలో మన బోడుప్పల్ గ్రామంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా మీరు ఆలోచన చేయండి. ఇటువంటి సంప్రదాయం మంచిది కాదు. ఇక్కడ 1,00,000 ఓట్లు ఉన్నాయి. రేపు పొద్దున మీరందరూ కూడా పక్క గ్రామాల నుంచి వచ్చి పక్క మున్సిపాలిటీల నుంచి వచ్చి ఇక్కడ ఒక ఎమ్మెల్యే మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచన చేసి చట్ట ప్రకారంగా రేపు పొద్దున మీరు ప్రెస్ మీట్ పెట్టి ఎవరెవరైతే చేసిరో వాళ్ళందరినీ కూడా పార్టీలకు వెళ్ళి బహిష్కరించమని చెప్పి కోరుతా ఉన్నాం. దానితో పాటు ఇప్పటిదాకా రామచంద్రరావు గారు ఇక్కడనే తార్నాకల్లో ఉంటాడు. నువ్వు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నావు. జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు ఇద్దరు కలిసి మీ కార్యకర్తలను ఏ రకంగా పార్టీ నుంచి బహిష్కరించాలి. ఇది మంచి మార్గం కాదు. ఒకవేళ మీరు అట్లనే చేస్తే మా కాంగ్రెస్ కుటుంబం ఊరుకోదు, మా ఎస్సీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఊరుకోదు. కనుక మీరందరూ కూడా ఆలోచన చేసి మీ కార్యకర్తల మీద యాక్షన్ తీసుకొని ఇటువంటి అవకాశం ఏ ఒక వ్యక్తి చేసినా, ఏ రాజకీయ పార్టీ నాయకులు చేసినా, కాంగ్రెస్ వాళ్ళు చేసినా, తెలుగుదేశం వాళ్ళు చేసినా, బీజేపీ వాళ్ళు చేసినా, టీఆర్ఎస్ వాళ్ళు చేసినా ఈ సాంప్రదాయానికి కొత్తగా మనం ఒక రంగులు దిద్దుతా ఉన్నాం. ఇటువంటిది పద్ధతి కాదు. రోడ్ల మీద బైఠాయించండి, ధర్నాలు చేయండి, కాంప్లైంట్లు ఇవ్వండి. కానీ ఇళ్ళ మీదకి పోయి ధర్నాలు చేయడం మాత్రం మంచిది కాదని చెప్పి తెలియజేస్తూ మరి నేను రాష్ట్ర అధ్యక్షుని కోరుతా ఉన్నా. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రన్న, నువ్వు మా అందరికి కూడా తెలిసినోడు, ఒక దళిత బిడ్డ మీద చేస్తే మీ పార్టీలో మెసేజ్ ఎట్లా పోతుందో చూడండి. ఒక ఎమ్మెల్యే 50,000తో గెలిచినటువంటి ఎమ్మెల్యే మీద ఇట్లా చేస్తే మామూలు ప్రజల్ని కానీ మీరు ఎట్లా రక్షిస్తారు? మామూలు ప్రజలకు ఏం చెప్తారు సమాధానం? కనుక మీరందరూ కూడా మీ ఎవరెవరైతే వచ్చిండ్రో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందో కోరుతాం. పాత్రికేయులకు నమస్కారం. పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ గారు, గౌరవ పెద్దలు శాసనసభ్యులు ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ కోంపల్లి సత్యనారాయణ గారు, మా శాసనసభ్యులు స్వామిలన్న గారు, పెద్దలు బెల్లన్న గారు, అట్లాగే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రుద్రేష్ యాదవ్ అన్న గారు, అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో మా గౌరవ శాసనసభ్యులు మందుల సామేలన్న ఇంటిపైన కొంతమంది అరాచక మూకలు చేసినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తాము. ఇప్పటికే బెల్లయ్య గారు కానీ మా మంత్రి గారు కానీ చాలా విషయాలు ఆ రోజు మా కోంపల్లి సత్యనారాయణ ప్రమాణ స్వీకారం సందర్భంగా మేము పిలుచుకున్నటువంటి బ్రాహ్మణులు, మమ్మల్ని ఆశీర్వదించడం కోసం పిలుచుకున్నటువంటి వాళ్ళు.
కాబట్టి వాళ్ళను కించపరిచే వాళ్ళని ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు కానీ మా మందుల సమ్మెలకు కానీ లేదు. ఎందుకంటే మేము పిలుచుకున్నటువంటి వాళ్ళను గౌరవంగా పిలుచుకున్నటువంటి వాళ్ళను గౌరవించుకునేటువంటి ఒక కల్చరు సంస్కృతి మాకు ఉంటుంది, మా పార్టీకి ఉంటుంది. సరే మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మా సామేలన్న ఒక పదం దారిండు, దాన్ని విత్డ్రా చేసుకుంటూ వెనక్కి తీసుకుంటూ అది అయిపోయింది. కానీ కావాలని బీజేపీ వాళ్ళు మందుల సామేలన్నను టార్గెట్ చేయటంలో వారి ఉద్దేశం ఏందో స్పష్టం చేయాలని మేము ఈ సందర్భంగా వారిని మేము రిక్వెస్ట్ చేస్తాం. మా సామేలన్న కోంపల్లి సత్యనారాయణ గారి ప్రమాణ స్వీకారంలో మాట్లాడింది ఏంటంటే దేశంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం ఎస్సీల పైన, ఎస్టీల పైన, మైనార్టీల పైన దాడులు చేస్తూ ఉంది. ఈ వర్గాలకు దేశంలో రక్షణ లేదు. ఈ వర్గాలని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, ఈ వర్గాల పక్షాన నిలబడవలసినటువంటి బాధ్యత ఈరోజు నాయకత్వం తీసుకుంటున్నటువంటి కోంపల్లి సత్యనారాయణ పైన ఉందని చెప్పేసి గట్టిగా చెప్పిండు కాబట్టి, గట్టిగా మాట్లాడిండు కాబట్టి అది జీర్ణించుకోలేకనే బండి సంజయ్ దాడులు చేపిస్తుండనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించాలని మేము విజ్ఞప్తి చేస్తాం. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో బీజేపీ చేస్తున్నటువంటి తప్పులు, దేశంలో బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలను ఎవరు ప్రశ్నించినా, ఆ విధానాలపైన ఎవరు మాట్లాడినా మేము దాడులు చేస్తామనేటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వదలుచుకున్నారా? మీరు ఏం చేయదలుచుకున్నారో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం మా అన్నగారు కోరినట్టుగానే స్పష్టం చేయవలసినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీగా, కాంగ్రెస్ ప్రభుత్వంగా మాకు ఈ దాడుల సంస్కృతి మా ముఖ్యమంత్రి కానీ, మా ప్రభుత్వం కానీ, మా మంత్రి గారు కానీ ఎక్కడ కూడా ఈరోజు బండి సంజయ్ గారు పంపించినటువంటి అరాచక మూకలు దాడి చేస్తే దానికి మేము ప్రతి దాడి చేయాలంటే మా కోంపల్లి సత్తన్న, మా మంత్రి గారు కరీంనగర్లోనే ఎవరికి ఒక ఫోన్ చేసి చెప్తే తిరిగి కౌంటర్ దాడి మీ ఇంటి మీద చేస్తారు. అంటే ఎటు పోద్ది ఈ తెలంగాణ సమాజం? ఎటు తీసుకుపోదలుచుకోరు, ఏం చేయదలుచుకోరు? కాబట్టి మేము ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్కి మేము సూటిగా అడుగుతున్నాం. మీరు పంపించినటువంటి వ్యక్తుల్ని, మీరు దాడి చేసినటువంటి వ్యక్తుల్ని, వారి ద్వారా మీరు కూడా మందుల సామేలకు తక్షణమే క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మందుల సామేలు గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేదనుకుంటే ఈ దాడికి నువ్వే బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంది. ఒక దళిత శాసనసభ్యుని మీద దాడి చేసినటువంటి బండి సంజయ్ గారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉండి దళితుల మీద దాడి చేస్తున్నటువంటి బండి సంజయ్ గారు ఇలా చట్టం ముందు నువ్వు దోషిగా నిలబడవలసినటువంటి అవసరం ఉంటుంది. చట్టాన్ని కాపాడవలసిన, చట్టాన్ని రక్షించవలసిన, కింది వర్గాలకు రక్షణ కల్పించవలసినటువంటి నువ్వే భక్షించడానికి, కింది వర్గాలని దాడులు చేయడానికి, అరాచకానికి తెరదీస్తున్నావంటే నీకు కాన్స్టిట్యూషన్ మీద మా పిల్లలు చెప్పినట్టుగా ఏం గౌరవం ఉందో ఒకసారి నీ గుండెల మీద చేసుకొని ఆలోచించమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. కాబట్టి ఈ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు గారు, వాళ్ళు నిజంగా ఈ ప్రాంతం వాళ్ళు కారు అని చెప్పేసి మా ఇన్ఛార్జి గారు చెప్తా ఉంది. వారిపైన తక్షణమే చర్య తీసుకోవాలి. పోలీసు వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, 24 గంటల్లో ఈ దాడి చేసినటువంటి దోషుల్ని అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే మందుల సామేలన్న వ్యక్తి కాదు, మందుల సామేలన్న వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రభుత్వం ఉంది, ఇంతమంది ఎమ్మెల్యేల ఉన్న సమాజం ఉన్నది. మందుల సామేలన్నకు ఏ హాని జరిగినా, మందుల సామేలన్నకి ఏం జరిగినా బాధ్యత వహించవలసింది బండి సంజయ్, బాధ్యత వహించవలసింది బీజేపీ వాళ్ళని చెప్పేసి మేము హెచ్చరిస్తూ, మందుల సామేలను జోలికి వస్తే తెలంగాణ సమాజం కానీ, మా సామాజిక వర్గం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ
చూస్తూ ఊరుకోదని చెప్పేసి మేము హెచ్చరిస్తాం. తెలంగాణలో ఒకవైపు అసెంబ్లీ నడుస్తూ ఉన్నది. అసెంబ్లీలోకి ఎన్నుకోబడిన చట్టసభ్యులందరూ ఈ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాల మీద చర్చ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఆ చట్టసభలో సభ్యుడైనటువంటి మందుల సామేలన్న ఇంటి మీద కోడిగుడ్లతో టమాటాలతో దాడి జరిగింది. అప్పుడు సామేలన్న ఇంట్లో లేడు. ఆ కుటుంబం చిన్నపిల్లలు ఉన్నారు, ఇంట్లో వారి బిడ్డ ఉన్నది, వారి సతీమణి ఉన్నారు. ఈ విధంగా ఒంటరి చేసి ఆ కుటుంబం మీద, ఆ ఇంటి మీద దాడి చేయటం అనేది మొత్తం సమాజం, తెలంగాణ సమాజం ఖండించాలని మేము మేధావులుగా, ఉద్యోగులుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైనా సరే ఒక సంవాదం నడవడానికి సంబంధించి భారతదేశ చరిత్రలో చారువాకుల నుంచి మొదలు పెడితే, అంటే కనీసం ఒక 2000 సంవత్సరాల నుంచి మొదలు పెడితే చాలా అంశాల మీద చర్చలు జరిగాయి, సంవాదాలు జరిగాయి. అలాంటి ఒక సంస్కృతి కలిగినటువంటి దేశము, నాగరికత కలిగిన దేశము అని చెప్తున్నటువంటి వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తున్నది వాళ్ళు. ఒక ఉజ్వలమైన సంస్కృతి దేశంలో ఉన్నది అని చెప్తూ ఉన్నారు. మరి అలాంటి సంస్కృతిలో భాగమైనటువంటిది ఏమిటంటే చర్చల ద్వారా ఎంత దూరమైన విషయాన్ని మాట్లాడవచ్చు. సామేలు గారు ఒక చట్టసభలో సభ్యుడిగా తన అభిప్రాయాన్ని ఒక సందర్భంలో వ్యక్తం చేశారు. ఆ వ్యక్తం చేసినటువంటి వరుస క్రమంలో సామేలు గారు మొదలుగా వేదాల మీద, వేద మంత్రాల మీద, పురాణాల మీద, ఇతిహాసాల మీద, ఐతిహ్యాల మీద, బ్రాహ్మణాల మీద కనీసం 100 సంవత్సరం నుంచి చర్చ జరిగింది. త్రిపురనేని రామస్వామి చౌదరి, గురజాడ అప్పారావు, అటు పెరియార్ రామస్వామి, అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, ఎందరో మేధావులు, ఎందరో సంఘ సంస్కర్తలు, వివేకానందుడితో సహా చర్చ జరిగింది. ఆ చర్చ అంతా కూడా రికార్డ్ అయి ఉన్నది. కనుక మందుల సామేలన్న వ్యక్తం చేసిన అభిప్రాయం, ఆ అభిప్రాయం పట్ల మీకేమైనా భిన్నాభిప్రాయం ఉంటే, లేదా మీకేమైనా ఖండించాలనుకుంటే పత్రికలో వ్యాసాలు రాయండి, టీవీలలో చర్చలు చేయండి, ఒక సభ పెట్టండి. సభలో మీ అంశం మీద మీకు తీసుకొచ్చినటువంటి ప్రేక్షక శ్రోతల ముందు అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. కానీ భౌతిక దాడులు చేయటం అనేది భారతదేశంలో మీరు చెబుతున్న సంస్కృతికి ఏమాత్రం సరిపోయిందని మేము చెప్పదలుచుకున్నాం. కనుక ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజాస్వామికవాదులు, మేధావులు, బుద్ధిజీవులు, రాజకీయ పార్టీలు, సంఘాలు ఈ సమస్యని ఇలా చూస్తూ ఊరుకుంటే, కేవలం మందుల సామేలన్న సమస్యగా భావిస్తే రేపు మన ఇంటికి కూడా కోడిగుడ్డు వస్తుంది. ఒక భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం వాక్ సభా స్వాతంత్ర హక్కు కలిగి ఉన్నాం మనం. ఆ భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే ఎదుటి వాళ్లకు నచ్చకపోతే చర్చ చేయడానికి బదులు మనుషుల మీద దాడులు చేయాలని అనుకున్నప్పుడు ఇది కేవలం నేను ఇంటి మీద పడినటువంటి కోడిగుడ్డుగా, టమాటాగా భావించట్లేదు. ఇది మందుల సామేలన్న మీద జరిగిన భౌతిక దాడిగా నేను భావిస్తున్నా. ఈ భౌతిక దాడులు అనే సంస్కృతి సరైంది కాదు. అది ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తుంది. కనుక ఈ సమాజం స్పందించాలని మేము ఉద్యోగులుగా, ఆలోచన పరులుగా మందుల సామేలన్నకు, ఆయన కుటుంబానికి అండగా నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.